ధైర్యం లేదు చెప్పడానికి. ఉట్టి ఫిరోజ్ ఖాన్కి ధైర్యం ఉన్నది మీ ఛానల్ ముందు చెప్పడానికి. ఎవరి చేతిలో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అటు బీజేపీ, ఇటు ఎంఐఎం. బీజేపీ చేతిలో ఎంఐఎం ఉన్నది. ఎంఐఎం ఒక చిన్న తోక పార్టీ అమ్మ. 1 MP, 7 MLAs, 1 MLC. బీజేపీ ఇండియా పెద్ద పార్టీ. బీజేపీ ఒక అయినకొండ. వీడు చిన్న పార్టీ. చిన్న పార్టీ ఎందుకు బీజేపీతో కలిసిపోతుంది? ఎందుకంటే ఎంత లంగా దొంగ పనులు చేస్తున్నారు. ఓల్డ్ సిటీ డెవలప్ కాలేదు, కానీ వీళ్ళు డెవలప్ అయినారు కదా. వీళ్ళకు అడుగుతున్నా కదా, ఇంత డబ్బులు ఎందుకు ఎట్లా వస్తున్నాయి మీ దగ్గర? మీరు మీ డాటర్ పెళ్లి చేస్తున్నారు, ఒక్క పెళ్లిలో మీరు 200 కోట్లు పెడుతున్నారు. మున్గూడ ఎలక్షన్ టైప్లో ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ముస్లిమ్స్ బీదోలు ఉన్నారు, సోషలీ, ఎకనామికల్లీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీపీఎల్. సచ్చార్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కానీ, డావల సుబ్రహ్మణ్యం కానీ, కేఎస్ కృష్ణన్ కానీ, సుధీర్ కమిషన్ కానీ, కమిటీ కానీ, అమితాబ్ కుంజ్, అందరు ముస్లిమ్స్కి వీకర్ దాన్ దళిత్ అని చెప్పినారు. ఓల్డ్ సిటీ మీరు చూస్తే అదే ఉన్నది, కానీ వీళ్ళు కోటీశ్వర్లు ఎందుకు అవుతున్నారు? వీళ్ళ ఎమ్మెల్యే దగ్గర చూడండి, ఒక కింద చూడండి, వాళ్ళ గ్యారేజ్లో పోయి 100 కోట్లు కార్లు ఉంటాయి. అసెంబ్లీకి వస్తారు, ఒక కార్ కూడా 5 కోట్ల కంటే తక్కువ ఉండదు. ఒక ఘడియాలం కూడా 50 లక్షల కంటే తక్కువ ఉండదు. ఒక షెర్వానీ ఇస్తారు 2 లక్షలు 3 లక్షల కంటే తక్కువ ఉండదు. ఒక షూస్ వేస్తారు 2 లక్షలది. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఇదే సింపుల్. నాది క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మీ పెళ్ళాలు, మీరు భార్యలు ముఖం చూపియారు, బుర్ఖలో ఉంటారు, కానీ మా ఆడోళ్ళు ఎవరు పెళ్లికి పోతారు చెప్తారు, ఒక డైమండ్ పెట్టుకుంటారు 5 కోట్లు అని. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? సో బీజేపీతో దోస్తీ అంటేనే ఆ ఈడీ, సిబిఐ రాదు. దానికోసం పొలిటికల్ పోలరైజేషన్. నువ్వు హిందుత్వ మాట్లాడు, నేను ఇక్కడ ఇస్లాం మాట్లాడతా. దానికోసం ఈ లంగా ఫెల్లు అసదుద్దీన్ పార్లమెంట్లో జై ప్యాలెస్టైన్ అన్నారు. ఎందుకురా ప్యాలెస్టైన్? ఇండియా గురించి అన్నావా? వందే మాత్రం నువ్వు చెప్పవు. లంగా ఫెల్లో నువ్వు జై ప్యాలెస్టైన్ అంటున్నావా? భారత్ మాత జిందాబాద్ చెప్పురా, నువ్వు చెప్పవు. ప్యాలెస్టైన్ జిందాబాద్ అంటావా? సో ఇట్లాంటి ఒక దొంగ మైండ్ సెట్తో వీళ్ళు ఉంటారు. అందరికీ తెలుసు, మా ముఖ్యమంత్రి కూడా తెలుసు. ఉట్టి టైం. ఈక్వేషన్లో బీఆర్ఎస్ ఓవర్. హనీమూన్ పీరియడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి డిసెంబర్లో. సో ఇంత స్ట్రాంగ్గా ఫిరోజ్ ఖాన్ మాట్లాడినట్టుగా ఇంకెవరు ఎందుకు మాట్లాడరు? ధైర్యం. నేను రాజకీయంలో వచ్చిన దానికోసమే. డిప్లొమాట్ మాట్లాడను, వాస్తవాలు పెడతా, దేనికి వెనక పోను, ఏది రియాలిటీ చెప్తా. ఎవరు లంగా నేను వాడికి లంగా అని చెప్తా. నేను లంగా పని చేయను. అదే ధైర్యం నాది. వైట్ ఉన్నా, క్రిస్టల్ క్లియర్ ఉన్నా, మచ్చలేదు నా ఒక్క డీలింగ్లో నేను. లేకుంటే వీళ్ళు విడుస్తారు నాకు. ఇంటికి పోయి ముందు నా ఇంటి మీద అటాక్ అవుతుంది, 2-3 కేసులు అయిపోతాయి. పోయి కోర్టులో కేసు వేస్తారు, రైట్, డిఫమేషన్ సూట్ వేసేస్తారు నా మీద, అన్నీ చేసేస్తారు. ఎందుకు చేస్తలేరు తెలుసు. ఫిరోజ్ ఖాన్కి గెలకవద్దు, ఉట్టి వీడు చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ వీడికి గెలిస్తే మొత్తం ప్రూఫ్లతో పెట్టేస్తాడు. వీడు ఎంపీ ఎలక్షన్కి పోతే 6,60,000 ఓట్లు పెట్టినా కదా ప్రూఫ్స్తో. మాధవీలత కంటెస్ట్ చేస్తే నాకు ప్రెస్ వాళ్ళు అడిగినారు, మాధవీలత గెలుస్తుంది కదా అన్న అంటే నేనేం చెప్పినా, లంగా దొంగ ఓట్లు ఉన్నాయి, నరేంద్ర మోదీ వస్తే కూడా ఓడిపోతాడని. సో ఫిరోజ్ ఖాన్ వితౌట్ ప్రూఫ్ మాట్లాడాడు. ఇల్లు 800 crores అంటున్నా, 20,000 crores ప్రాపర్టీ అంటున్నా, ఎంపీ ల్యాడ్ ఫండ్స్లో అవకతవకలు ఉన్నాయని చెప్తున్నా, వేరే ఫండ్స్లో అవకతవకలు చెప్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఇట్లా పెడితేనే అవుతుంది, అది నాకు తెలుసు. అన్ని ప్రూఫ్లు పెట్టుకొని నేను మాట్లాడతా, వాళ్ళకు తెలుసు. దానికోసం వీడు పిచ్చోడు, గమ్మును కూకోవాలి అంతే. వాళ్ళ అదృష్టం నేను అసెంబ్లీలో రాలేదు, అంతే వాళ్ళ అదృష్టం. నా బ్యాడ్ లక్, వాళ్ళ గుడ్ లక్. కావాలనే ఫిరోజ్ ఖాన్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పక్కన పెడుతోందా? ఇన్ని మాటలు ఇంత స్ట్రాంగ్గా ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నారు, అందరినీ ఎదిరించి ఇన్ని ప్రూఫ్ చూపిస్తున్నారు అంటే కావాలని పక్కన పెట్టిందా కాంగ్రెస్ పార్టీ? నో. ఎమ్మెల్సీస్ మార్చ్లో వస్తున్నారు, ఏప్రిల్లో వస్తుంది. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఉన్నది. ఆ గవర్నర్ కోటాలో నేను ఫిట్ గాను, కోదండరాం ఇంకా ఆమెర్ అలీ ఖాన్ వాళ్ళు ఫిట్ అవుతారు. ఆమెర్ అలీ ఖాన్ బికాస్ సియాసత్ పేపర్ ఆయన టోటల్ దానిలో ఉన్నారు కాబట్టి ఆయన ఫిట్ అవుతారు. నేను ఫిట్ గాను. మార్చ్లో వస్తుంది, మార్చ్లో ఇస్తారు.
డౌట్ లేదు, కమిట్మెంట్ ఉన్నది, క్లారిటీ ఉన్నది, యాష ఉన్నది, భాష ఉన్నది, హైకమాండ్ చూస్తున్నది, రేవంత్ అన్న పెద్దన్న 100% న్యాయం చేస్తారు, 100% వస్తా. ఉత్తిగా కొద్దిగా టైం, కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్కి వాల్ క్రియేట్ చేసినారు. ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఇస్తలేరు, ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు ఇచ్చినారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్కి ఇచ్చినారు, నాన్ కంటెస్టెడ్. రాజ్యసభ అనిల్కి ఇచ్చినారు, నాన్ కంటెస్టెడ్. ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఇవ్వలేదు. సో ఏ రోజు ఆ కంటెస్టెడ్ది వచ్చేస్తుంది, ఫిరోజ్ ఖాన్, జగ్గారెడ్డి ఎంట్రీ, మధు యాసిక్ గౌడ్, మేము తడ వచ్చేస్తాం. అయితే ఇంత మాట్లాడుతున్నటువంటి ఫిరోజ్ ఖాన్ కోసం చార్మినార్ ఎంపీని ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ చాంద్రాయణ గుట్ట అదే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిలబెడితే ఎలా ఉండేది పరిస్థితి? ఎంఐఎంకి ఒక ఈక్వేషన్లో బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని ఎంపీ ఎలక్షన్లో తీసుకువచ్చినారు. ముఖ్యమంత్రి చాలా గట్టిగా బాగా ఆలోచించినారు. 13 to 14 సీట్స్ గెలుద్దాం, సౌత్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ కావద్దు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అండ్ ఇంకా కేరళ నుంచి మనం గట్టిగా పోటీ ఇచ్చి మనం తీసుకువద్దాం అండ్ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేద్దాం. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, మొత్తం సర్వే రిపోర్ట్లు దొంగ రిపోర్ట్లు చూపిస్తున్నారు, బీజేపీ డిక్లైన్లో ఉన్నది, మనం స్ట్రాంగ్ అయిదామని ఆయన మంచి ఆలోచనతో రైట్ ఎంఐఎంకి మన పార్టీలో పెట్టుకుని ఫ్రెండ్లీ పార్టీ అని తీసుకుపోయినారు. కానీ అది టోటల్ నెగటివ్ అయిపోయింది, పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. దానిలో ఏమైంది అంటే అసదుద్దీన్ ఏదేం పేర్లు తీస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్, మహబూబ్ నగర్, చెవెళ్ళ, మల్కాజ్గిరి, నిజామాబాద్, మేదక్, కరీంనగర్, ఏ పేరు తీస్తున్నారు అక్కడ టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. మొత్తం అవతల్ కమ్యూనిటీ వాళ్ళు ఏమన్నారంటే అరే మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ తుర్కా పార్టీ కనిపిస్తున్నది అని హిందుత్వ అక్కడ యునైట్ అయింది, బీజేపీకి అక్కడ పవర్ వచ్చింది. అసదుద్దీన్కి మేము గట్టిగా అవుతామని తీసుకువచ్చినాం, అది మాకు మైనస్ అయింది. సో ఆ ఈక్వేషన్లో అసదుద్దీన్ ఒకటే మాట అన్నాడు, ఎవరికైనా టికెట్ ఇవ్వండి, హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్కి ఇవ్వద్దు, ఎందుకంటే వాడు నా అవతలు ఉంటే వాడికి మనం గ్రిప్లో పెట్టలేము, వాడి నోట్కి మనం తలగలేము, వాడు మొత్తం గ్రౌండ్ లీడర్, వాడికి వాస్తవాలు తెలుసు, ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతి ఒక్క స్టేజ్ మీద వస్తాడు, ప్రూఫ్లు పెట్టి మాట్లాడతాడు, మనకు ఛాలెంజ్ చేస్తాడు, బోకసోట్లు ఉన్నాయి అని మక్కా మస్జిద్కి పోతాడు, మక్కా మస్జిద్కి పిలుస్తాడు, మనం మక్కా మస్జిద్కి రాలేము, డిస్కషన్ కోసం చార్మినార్ దగ్గర పిలిపిస్తాడు, మనం చార్మినార్ దగ్గర పోలేము. సో మనకు ఒక చిల్లర్ ఫెలో లాగా తయారు చేస్తాడు ఈ ఫిరోజ్ ఖాన్ అని, ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వద్దు అని ఆయన ముందుగానే చెప్పేస్తారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసినట్టే కదా ఎంఐఎం చేసినటువంటి కండిషన్స్ కావచ్చు, డిమాండ్స్కి? బీఆర్ఎస్కి ఫినిష్ చేయడానికి ఒక అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్లో మేము 10 అడిగినాం, వాడు ఒకటే అడిగినాం. ఒకటే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వద్దు. ఓకే రైట్, నో ప్రాబ్లం. ఫిరోజ్ ఖాన్ సాక్రిఫైస్ చేస్తాడని ముఖ్యమంత్రికి చెప్పిన. ఎంతవరకు చెప్పినా అంటే నా ఫైట్ పక్క పెట్టేస్తా, పార్టీ గట్టిగా కావాలి, నువ్వు గట్టిగా కావాలి, ఒక ఒబీడియంట్ సోల్జర్, ఒక ఒబీడియంట్ వర్కర్, కమిటెడ్ వర్కర్ కాబట్టి నువ్వు చెప్తే పోయి అసదుద్దీన్కి ప్రచారం చేసి అసదుద్దీన్కి గెలిపిస్తా అని అది కూడా చెప్పిన.